సారీ మిస్టర్, మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేయించాం. చేస్తే చేయించారు, ఇప్పుడు తనకి ఎలా ఉంది? వెళ్ళి రాజాకి సారీ చెప్పాలి కదా. అలా వెళ్ళి క్షమాపణలు అడగటానికి మొహమాటం అయితే కనీసం ఫోన్ చేసినా తనతో మాట్లాడొచ్చు కదా. ఏంటండి ఇది? ఇది డ్రాఫ్టా? మీరు కాస్త హుషారుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు తెలియకుండానే పాజిటివ్ మూడ్ లోకి వచ్చేస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే? అనంతరామ్ గారు. ఎస్ మేడం. కృష్ణ గారి విషయం చూడండి. మనకి ఇంత పేరు రావడానికి కారణమైన వ్యక్తి అలా నీరసంగా నిరాశగా కూర్చోవడం నాకేం మాత్రం నచ్చలేదు. మీరే వెళ్ళి ఒకసారి మాట్లాడండి. డెఫినెట్లీ మేడం. కృష్ణ, ఏమిటిది డల్ గా ఉన్నావు? ఏం లేదండి. కమాన్, స్నాక్స్ తీసుకో. వద్దండి, నాకు ఆకలిగా లేదు. అట్లీస్ట్ కూల్ డ్రింక్ అయినా తీసుకో. నువ్వు కొంచెం యాక్టివ్గా ఉండాలి కృష్ణ. 1 minute. ఇది మన కంపెనీ. మీరు చేసిన హార్డ్ వర్క్ డెడికేషన్ తోనే మరి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. యునో, ఈ ఫీల్డ్ లో ఎంతో హార్డ్ వర్క్ చేసి పైకొచ్చిన ఇంద్రాను, ఈ చంద్ర కోచ్ ఇలాంటి వాళ్ళని మీరు ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, ఓకే? మీరు ఏదైనా చేయండి, ఆడండి, పాడండి, తినండి, ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం, ఓకే? ఓకే. నాకైతే నమ్మశక్యంగా లేదు. మన మేడమేనా అని నాకే డౌట్ వస్తోంది. ఎప్పుడూ కోపంగా ఉండేది, ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. కారణం తెలుసా? మన కృష్ణ గారు సిన్సియర్గా పనిచేస్తూనే అవసరమైనప్పుడు మనుషులతో ఎలా మెలగాలో క్లాస్ తీసుకుంటున్నారంట. అవునా? అయినా మన మేడం పాజిటివ్ గా రెస్పాన్స్ అవ్వడం మన అదృష్టం. మొత్తానికి ఈ కంపెనీతో పాటు మన మేడం గారిని కూడా మార్చిన గొప్ప వ్యక్తి కృష్ణప్రసాద్ గారు. మేడం వచ్చి వెళ్ళారు. మేనేజర్ కూడా వచ్చాడు రా. అయినా మనిషిలో చలనం లేదేంట్రా? ఓ పని చేద్దాం. ఏంటది? మనం ట్రై చేద్దాం. ఇదేదో బాగుంది, పద. కృష్ణ గారు కాస్త పుచ్చుకుంటారా? నాకు అలవాట్లేదండి. అంటే మేము రోజు తాగుతూ ఊగుతాం అనుకుంటున్నారా? ఏదో అకేషన్ వచ్చింది కాబట్టి కాస్త తీసుకుంటే తప్పేం లేదు. రండి. ప్లీజ్ అండి, వద్దు. నువ్వేంట్రా ఈ ఫంక్షన్ కి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కృష్ణ గారే అని, ఆయన అదని ఇదని ఏవో గొప్పలు చెప్పావు. ఇప్పుడు చూస్తే కూల్ డ్రింక్ కూడా తాగేటట్టు లేడు. నేను మాత్రం అనుకున్నానా? ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. పని విషయం పక్కన పెడితే ఈ విషయంలో మాత్రం మనల్ని బీట్ చేసేవాళ్ళు లేరురా. అవునరా, కనీసం కూల్ డ్రింక్ కూడా తాగలేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కనిపిస్తుంది కదా. అవునరా, అన్ని విషయాల్లోనూ ముందుండేవాడేరా గొప్పవాడు. ఇలా భయపడేవాడు గొప్పవాడు కాలేడు. అంటే కూల్ డ్రింక్ కూడా తాగలేనన్న మీ ఉద్దేశం? అవును, దాంట్లో డౌటే ఉందండి. తాగండి తాగండి. తెప్పించండి. ఇప్పుడు ఇవి కూల్ డ్రింక్స్ అంతే కదా మరి. పద పద. తాగండి తాగండి చూద్దాం.
ఒకటి కాదు, కావాలంటే ఇంకోటి కూడా తాగుతాను. ఇది కూడా తాగనా? వద్దండి బాబు, మీరు చాలా గ్రేట్. ఒప్పేసుకున్నా. ఏమన్నారా నన్ను? నేను తాగలేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇంకో కూల్ డ్రింక్ బాటిల్ తెప్పించండి. నేను తాగుతా, తాగి చూపిస్తా. తాగి చూపిస్తా. ఏదో కాస్త హుషారు చేద్దామని చూస్తే చూపిస్తరే. గురుడికి పూర్తిగా కేసినట్టుందిరా. అవునరా బాబు, ఇప్పుడు ఏమైనా గోల చేశాడే అనుకో, ఎవరు తాగించారని మేడం గారు ఎంక్వైరీ చేశారే అనుకో, మన ఊసి ఆటలు కవర్లో పెట్టి ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? చేసేదే ఉందిరా, జంప జలాని. గుడ్ నైట్ సార్. ఓకే, గుడ్ నైట్ మేడం. టు బోత్ ఆఫ్ యూ. వేరే ఓకే మేడం, ఇక నేను కూడా వస్తాను. ఓకే, బాయ్. బాయ్. కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు. నేను తాగేసా, మొత్తం తాగేసా. ఇదేంటి, కృష్ణ గారు తాగారా? కృష్ణ గారు, కృష్ణ గారు, కృష్ణ గారు. అరవగా మేడం గారు వింటారు. నేను తాగలేనుకున్నావా? కావాలంటే ఇంకో ఫుల్ బాటిల్ తెప్పించి నేనే తాగేస్తాను. తెప్పించా. అరే, ఇప్పుడెలా? ఎవరూ లేరే. కృష్ణ గారు లేవండి. వదలండి. అయ్యో, కృష్ణ గారు జాగ్రత్త. నేను తాగేశాను మొత్తం నేనే. నెమ్మదిగా.
కృష్ణ గారు ఆ, దిగండి మ్మ్. మెల్లగా. ఆ, జాగ్రత్త. ఓకే బాగానే ఉన్నా, బాగానే ఉన్నాను. ఆ. నేను ఓకే, నేను డాడీ? బాగానే ఉన్నాను, ఫైన్. డాడీకి ఏమైంది? ఓకే. అదేంటి, మా డాడీ తాగారా? అవన్నీ తర్వాత చెప్తాను, ముందు పట్టుకో చందు. నేను ఓకే, నేను ఓకే. సారీ అండి, మీరింత రిస్క్ తీసుకుని ఇలా తీసుకురావడం. అయినా మా డాడీ ఏంటిలా? ఇట్స్ ఆల్ రైట్ చందు. కృష్ణ గారి గురించి నాకు తెలుసుగా. సరదాకి ఎవరో మీ డాడీ చేత తాగించేశారు, కానీ ఇన్ని అలాగే అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఇట్స్ ఓకే చందు, లీవ్ ఇట్. నేను వెళ్తాను చందు. లోపలికి రండి మేడం. ఇప్పుడు కాదులే, చాలా లేట్ అయింది. నేను మరోసారి వస్తాను. బాయ్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నేను ఓకే, నేను ఓకే. ఐఎమ్ ఓకే. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సూర్య. నిజంగా మీరిద్దరు ది బెస్ట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. కరెక్ట్గా చెప్పాలంటే సూర్యవాడి నీడ. ఈరోజు ఆ నీడ లేకుండా వాడున్నాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. సూర్యతో పాటే వాడి ప్రాణము పోయి ఉండాలి. అంత ప్రేమ సూర్య అంటే. ఏంటమ్మా అలా కూర్చుండిపోయావు? ఏమైంది? ఏమీ లేదు డాడీ, కాస్త టైర్డ్గా ఉంటేను. అంటే ఫంక్షన్లో బాగా ఎంజాయ్ చేశారనమాట. గుడ్. ఇలా మధ్య మధ్యలో స్టాఫ్తో రిలేషన్ మెయింటైన్ చేస్తేనే అందరికీ బాగుంటుంది. అది సరేనమ్మా. ఈ శుభ సమయంలో నీకు శుభవార్త చెప్పనా? మొన్న అనుకోకుండా మన సిద్ధాంతి గారు కలిస్తే మాటల మధ్యలో నీ పెళ్లి విషయం కదిపాను. మీకిక వేరే పనే లేదా డాడీ? చూడమ్మా, ఈ ముసలాడిది చాదస్తం అనుకుంటావో, మొండి పట్టుదల అనుకుంటావో, మతి చెడిందనుకుంటావో నీ ఇష్టం. కానీ తండ్రిగా నాకు కొన్ని ఇష్టాలు బాధ్యతలు ఉంటాయి కదమ్మా. కూతురు పెళ్లి తన చేతుల మీదుగా జరిపించడం, ఆమె సుఖంగా ఉంటే మురిసిపోవడం, ఇవన్నీ ఏ తండ్రికైనా జీవితంలో మధుర క్షణాలే కదమ్మా. ఆ అదృష్టం నాకు మాత్రం వద్దా?
కాస్త కోపగించుకోకుండా నా మాట వింతల్లి. సరే చెప్పండి. సిద్ధాంతి గారు సాయంకాలం కలిసి నీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయాయని 2-3 నెలల్లో తప్పకుండా నీ పెళ్లి జరిగిపోతుందని చెప్పారు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి డాడ్? ఏం లేదమ్మా, పాపం జాతకం కదా, రాసి పెట్టున్న దాన్ని పాటించకపోతే బాగుండదు. ఏదో ఒకసారి నా మాటకలా తలాడించేసి ఓ సంబంధం ఖాయం చేసావంటే నా తంటాలేవో నేను పడతాను. ఇక మళ్ళీ నిన్ను దేనికి ఇబ్బంది పెట్టను. ఈ ఒక్కసారి ఊ అంటే చాలురా. ప్లీజ్ అమ్మా. మీరు మారరు డాడీ. Oh God. తలేంటి ఇలా పట్టింది? ఏంటి డాడీ పొద్దున్నే తలపోటుగా ఉందా? వేడి వేడిగా ఈ కాఫీ తాగండి, తలనొప్పి దెబ్బకి మాయమైపోతుంది. థ్యాంక్స్ అమ్మా. అసలు తలనొప్పి ఎందుకు వచ్చింది డాడీ? ఏమోనమ్మా, నిద్ర తక్కువైందేమో. మందెక్కువైంది. మందా? అదేంటి? అబ్బబ్బబ్బబ్బా, ఏం యాక్టింగ్ చేస్తున్నారు డాడీ? ఆస్కార్ లెవెల్లో నటిస్తున్నారు. రాత్రి ఫుల్లుగా మందు కొట్టింది జ్ఞాపకం ఉందా? నేను మందు కొట్టడం ఏంటి? సూపర్ డాడీ, నటన ఏమాత్రం తగ్గట్లేదు. అయితే రాత్రి మీ మేడం మిమ్మల్ని తీసుకొచ్చి దింపి వెళ్ళిన సంగతి కూడా మీకు తెలియదన్నమాట. వాట్? మేడం నన్ను దింపి వెళ్ళిందా? చందు, నాట పట్టించుకో. నిజంగా డాడీ, మీరు రాత్రి పార్టీలో బాగా తాగారు. నేను తాగింది కూల్ డ్రింకే కదా. అంటే అందులో మందు కలిపారన్నమాట. ఛా, అదోకే. మరి మేడం గారు నన్ను డ్రాప్ చేయడం ఏంటి? మరి మీరు పడిపోతుంటే అలాగే వదిలేస్తారా? పాపం ఆవిడే తీసుకొచ్చారు. అంటే నేను బ్యాడ్గా ఏమైనా బిహేవ్ చేశానా? ఘోరంగా. అదంతా నేను ఎలా చెప్పను? నడవలేక తూలిపోవడం, పడిపోతుంటే పట్టుకోవడం, మీరు మీద పడుతున్నా ఆవిడ మాట్లాడలేకపోవడం, మీరేమో వీర లెవెల్లో థ్యాంక్ యూ సూర్య అనడం. ఏమన్నా? నేను కాదు, మీరే థ్యాంక్ యూ సూర్య అన్నారు. అలానా?
మేడం ఏమన్నా అన్నారా? అప్పుడేమనలేదు. ఇప్పుడు మీరు ఎలాగో ఆఫీస్కి వెళ్తారు కదా, అప్పుడు మీకే తెలుస్తుంది. నేను క్యారేజ్ రెడీ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. నీకు అసలు బుద్ధుందా? అలవాటు లేకుండా తాగుతావా, తాగి వాగుతావా? పోనీలేని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తే ఒంటి మీద చేతులేస్తావా? ఉండు, నీకు పని చెప్తాను. పేరుకు పెద్ద ఇంజనీరు, బుద్ధుండక్కర్లా? నన్ను సూర్య అంటావా? అసలు నేను ఎలా కనపడుతున్నాను? అమ్మో, ఆఫీస్కి వెళ్తే జరిగేది అదే. అస్సలు వెళ్ళాం, సెలవు పెట్టేస్తాను. నా ఫోన్ ఇది. హలో అనంతరాం గారు. హలో కృష్ణ, చెప్పండి. సార్, ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు, సెలవు పెడదామని. నోను, మీతో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మాట్లాడాలని మేడం చెప్పారు. అడిగినా సెలవు ఇవ్వరు, రావాల్సిందే. సార్, సార్, హలో. అమ్మో, ఇంపార్టెంట్ విషయం అంటే ఖచ్చితంగా ఇదే ఉంటుంది. వెళ్ళగానే ఆవిడ నన్ను ఉతకడం ఖాయం. దేవుడా! డాడీ, క్యారేజ్ రెడీ, టిఫిన్ కూడా రెడీ, తెస్తాను, ఉండండి. ఏంటి డాడీ, ఏదో నర్వస్ గా ఉన్నారు? అబే, అదేం లేదు. బలవంతంగా స్కూల్ కి వెళ్తున్న పిల్లాడి ఫేస్ లా ఉంది. పర్వాలేదు, చెప్పండి డాడీ. మేడం తిడతారని భయమా? చచా, అదేం లేదు. అంటే దాదాపు అదే అనుకో. నాకు అర్థమైంది, కానీ భయపడకండి డాడీ. సరదాగా ఆట పట్టించాను, ఏం కాదు. అంటే మేడం రావడం, నన్ను డ్రాప్ చేయడం, ఇవన్నీ అబద్ధాలా? కాదు, మీద చేతులు వేయడం కూడా నిజం.